సార్ అడ్డం ఫస్ట్ బాల్ నుంచి ఆడితే కదా 5 రోజులు కష్టం అంతా డ్రా చేసే పని చెప్పండి, డిక్లేర్ చేసి వెళ్ళిపోదాం. డ్రా చేసుకోండి. అది వచ్చాడు. ఎక్కడెక్కడ పెట్టాలి చెప్పు, పెడతామా? ఢిల్లీ పోయాం ఇక్కడ బైక్ చూడు షార్టింగ్ చేసుకోవడానికి నైట్ పిలుస్తారు. చెర్లో పోయినా 20 కొట్టేస్తా. శ్యామ్ సార్ ఇటు రండి కొద్దిగా. అర్థం కాదు. మూడు బాల్ కోసం అబ్బా 7 కల్లా అయిపోతుంది మ్యాచ్. ఇప్పుడు भाई वैसा पकड़ डाले बड़ा पकड़ डाले उन्हें बैठता है కొత్త వాళ్ళు కదా పైగా పాత ఏంటే ఇంకొంచెం చిలికింటుంది. ఇంకా తేరుకోలే ధైర్యం అన్నాడు, ఇంకా తేరుకోలే. అమ్మా పడవ స్కోర్ కార్డ్ కతే దాల మెయిన్ వికెట్ పడిపోయిందా? మంచి క్యాచ్ అన్న. బాగా జడ్జ్ చేశారు. 3 బాల్ ఇది మేము ఇందాక వేసిండే వాళ్ళం కదా మ్యాచ్. వాడే నాకు పట్టేది అది కూడా. ఎంత ఈ పక్క ఎంత ఉంది చూసుకో. కూర్చోలే మళ్ళీ నిలబడతాం. నాన్న అంట నాన్న
ఫాదర్ టెస్ట్ అవుట్ అయిపోయాడు. దగ్గర వచ్చిన టెస్ట్ అయింది. ఏదో విన్ లాస్ రా ఉండకూడదు. సరే 6 బాల్ నువ్వు 150 ఆయన 100 అయిపోయలేదు కొట్టినట్టు కొట్టి 20 బాల్ 150 స్ట్రైక్ చాలు. 20 బాల్కి 50 100 కొట్టి సరిపోయింది. అవునా అవునా బాలనా కమలనా అదే నేను ఫిక్స్ లే 3 బాల్ దాపలేసుకున్నా ముందుగా అదిగనా చూడు సీరియస్ గానే అంతేలే మార్పు పోదనే అట్లా ఫోర్త్ డిగ్రీ అయితే పట్టట్లా ఫీలింగ్ అంతేనా. ఓయ్ 20 బాల్కు 100 కొట్టబ్బా ఇబ్బంది నాకు. కమరా కమరా బౌలింగ్ సనే పడి బౌన్స్ అవుతుంది. కమరా బాలే ఓడర్ నా నాబిదా పక్కన ఆయన అడుగు పక్కన ఆయన వైడి మంది కాడే కమరా అది బాలు నువ్వే లవ్లీ బాల్ పగిలిందా ఏంటది ఏ కొత్త బాల్ ఇప్పుడు తేడా వస్తుంది. పిచ్చలా ఉంది 5 అడుగు వస్తుంది. కమానా బౌలింగ్ డే 7 ఈ రోజు డే 7 వా ఇందా అతనా సిక్స్ వా వెయిట్ బాల్ బాల్ తీసుకురా నేను రాక ఆడట్లే అరే నాకెందుకు రా మోర్ గర్బత్ రావుతుంది 360 బాల్ నాకు 6 లెక్కన వెళ్తాయి ఇంకా 15 ఉంటాయి ఇచ్చింది కదా బాల్స్ ఎక్కువ ఉన్నాయి నాకు ఓవర్ కాదు గోల్ కరెక్ట్ ఓవర్ గమనించండి నాకు వన్ డే చాలు కదా అదే ఇది ఎట్లా ఉంటే అరే అన్నా కానీ సరదా కొట్టాలా ఇంకో 3 బాల్లే మనకి
వికెట్ కాపాడి ఇంకా వికెట్ అవుట్ లెక్కనా రాబోతు ప్లేయర్ రాబోతుంది వాళ్ళ కమనా బాలనా రెడ్లే రాదా ఓలిగనా కమన్నా బాలా గ్రేట్ బాలా పడి లేవాలి సింగిల్ అయినా కొట్టాలా బ్యాట్స్మెన్ కెప్టెన్ నుంచి ఆడుతున్నాడు అంతే భయంతో ఆడుతున్నాడు కెప్టెన్ చూసుకుంటా ఉంటాడు కమన్నా మనిషి వాకింగ్ చేసాను 3 సార్లు తిరిగాడు అప్పటి నుంచి ఒక సింగిల్ తీయలేదా ఏ పక్క ఫీల్డర్ వద్దు చెప్తే ఆ పక్క తీసేస్తుంది ఒక బ్యాట్ పెడతాడు ఒక బాల్ అటు పెడతాడు పడుకుంటాం ఇంకెందుక కమనా మోహన్ తీసేమని నవీన్ తీసేమని చెప్పు బాల్స్ అన్ని బాల్ ఆఫ్ ది సెంచరీయా సెంచరీ లోడింగ్ రాజేష్ అనే చెప్తున్నాను ఏ పక్క వద్దా ఏ పక్క ఉన్నా ఒకటే అంటువా అదే కావాలి మనకు కూడా బాలా గ్రేట్ బాలా కమనా నిద్ర వస్తుందా బ్యాట్ పట్టట్లేదు రన్ను తీయట్లేదా ఎదరబో అయితే ఇదిగో పునుకో నీలా వేరే బ్యాట్ పెట్టడం లేదు కదా ఇంకో బాల్ తీసుకో ఓరా రానా లోకి కమన్నా తొమ్మిది ఇచ్చి నడుస్తున్నాడు మోన్ పొద్దున్నే పిచ్చిగా తాగావా కమనా చూడనా ఎలా మొన్న 100 మిస్ అయింది పాయింట్ ఒకటి మిస్ ఇప్పుడు కూడా మిస్ అవుతుంది పాయింట్ ఒకటి పైగా చూడనా కమన్నా అలా వికెట్ పడే బాల్ తీసుకోనా బాలా చెప్పేసి వచ్చాడు ఇంట్లో దేనికి వాళ్ళు కొట్టమంటే నువ్వు కొట్టడం నీకు కొట్టాలనిపిస్తే కొట్టు కొట్టాలని కొడుతున్నాడు వాళ్ళు కొట్టమంటే కింద బాల్
నువ్వు కొట్టాలనిపించిందా? మధ్యలో మీ కమెంటరీ ఏంటి? వేస్తే 8 బాయ్. 25 స్టాప్. వేస్తే 8. మనం మళ్ళీ ఆలోచించుకోవాలి. అవునా देखो क्या बोलते हैं 3 బాల్లే, 3 బాళ్ళు కానీ 1000 है పర్ఫెక్టా. బాల్ సన్నీ బాయ్. తొందరగా అయిపోతే 10 అవర్స్ మ్యాచ్ ఆడుకుందాం కలిసి. లేదు లేదు బ్యాట్ పట్టండి కానీ కమనా వేస్ట్. ఈడనలో చూసే డక్ అవుట్. హల్కా హల్కా బాల్ బాలేనా బాలేజేనా నీకు బ్యాంక్ లేదు ఈరోజా? మేము చేద్దాం అనుకున్నాం. దగ్గరలో ఉన్నారు. 2D నా అంతేనా? ఇంకెన్ని ఉన్నాయా? 3 బాల్ కింద కష్టం. ఏం బాయ్ నువ్వు అంత కష్టపడి బౌలింగ్ చేసావు. देखा गया సునీల్ ఆడే ఆగిపోయింది. సునీల్ ఎందుకని? క్యాప్టెన్సీ బాగాలేదు కదా. అరే నిన్న ఒట్లతో వెట్లమే కొట్టుకున్నావు. నువ్వు కూడా మాట్లాడుతున్నావు కదా. అన్ను కొట్టాను కదా, అది ముఖ్యం. ఫేమస్ అయిపోయా అన్న. యూట్యూబ్ లో యాడ్ చూసి ఇట్లా లేపుతున్నావు పైకి. ఏం రా అటు లేపుతున్నావా? నిన్న నేను అది పనిగా వాళ్ళు చెప్పారు, నువ్వు ఎక్కువ దాని మీద కొట్టా బాగా పెడతాడే ఉంటా. 53 52 పనులు ఈ పెడతారే కదా, ఆ పెడితే కూడా రావాలా అంటావా? ఎక్కువ ఆడబాకరా బాబు. ఎవడో పాస్ట్ చేసావు అనుకో బ్యాట్ ఎగిరిపోద్ది. పేరుకు కొత్త బ్యాట్ కొన్నారంట. కొత్త బ్యాట్ కొన్నారంట. రబ్బరు చేయరా? అంతే సింగిల్ వస్తుంది. ఎల్ఎస్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి రాదు. డ్రైవ్ చేయాలి. డబ్బులు దేనికిరా? కొట్టు పగలగా ఉన్నా. అయితే ఓకే. 10 లక్షలు లోన్ అంట. ఇన్సూరెన్స్ పాటు పెడతామా? అవును లేపేద్దామా? బ్యాంక్ మేనేజర్ పట్టుకుని డబ్బులు వదిలేస్తాను. అని పార్ట్నర్షిప్ భలే ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంది. వెరీ బాయ్. వాళ్ళ టీంలో రెచ్చగొట్టడానికి శుభం బాయ్. ఈ టీంలో ఎవరు లేరే రెచ్చగొట్టు దానికి. రెచ్చగొట్టినా వాళ్ళు సత్తుగానే ఉన్నారు. నేను చెప్పాం ఫీల్డర్లు అందరిని తీసేస్తాం, ఏ పక్క తీయమంటే. మేము శాంతి పరులో ఉన్నా, ఇలాగా హింసాత్మక చర్యలు చేయం. చూస్తున్నాం. ఎంటర్టైన్మెంట్ లేదు, సినిమా కావాలి మాకు.
నేమే సింహం అంటారు, మేము ఎంత్రి అంటాము. నైస్ బాల్ చూడు. మిస్ అయిపోయింది, బాల్ మిస్ అయిపోయింది. ఉండు అయిపో బాల్ తీసుకో, మళ్ళీ తెచ్చుకున్నాం. సరే బాల్ 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 సరే కమానా చూడు చూడు ఎలా చెప్పేసి వచ్చాడు ఇంట్లో. సెంచరీ 100 మారుతుంది ఎక్కువ అని త్వరగా వస్తాను కూడా ఎవరు లేరు. చెప్పనా గమ్ము ఉండబాక ఏ పక్క అది ఆ బాల్ జహీర్ నేను వస్తే కొడతావా? జహీర్ భయం వేసింది సునీల్ కి. టైం కొట్టు. అరిగి మరి ఇంత లేదీనా మళ్ళీ డైరెక్ట్ హిట్ కొడతా అని చెప్పి భయమయ్యా. వెస్ట్ ఇండియన్స్ వాళ్ళు కూడా 200 కొడదాం అని చెప్పి టాప్కు నాపుకొని 160 కాలు అవుతాయి. 150 కానీ చేస్తారో లేదా అనే డౌట్ ఉంది. ఓయ్ 149 వచ్చింది ఇంకొకరనే. బాగా ఆపుతారు బాల్, చేయికి మా తగలుతాయి. 50 ఓవర్లో 251. చూడు చూడు 3 బాల్ అవుతుంది గట్టిగా 3 బాల్ కమనా వచ్చాయనా బా 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 ఇంకో దీనికి రాబాక అడ్డం. ఒక 60 ఓవర్లు వేస్తాడు వేయలేడు కదా. 60 ఓవర్లు ఆడాలి కదా. వాడు 3 ఓవర్లు కింద పడిపోతాడు. బాయ్ నువ్వు 3 బాల్కి వెళ్ళిపోయావు బాయ్. అది 3 బాల్కి వెళ్ళిపోయావు. నేను వెళ్ళిన గొప్ప కాదు, గొప్ప వాడిదే నాదిరా. అది కాదు అది కాదు టీమ్ డిస్కషన్ 3 బాలేనా? 3 బాల్లే ఎట్లా ఇచ్చిందా? ఏదో బౌల్ 60 ఓవర్లు ఫీల్ చేసాడే. 120 ఫీల్ 120 ఫీల్ చేసా 3 బాల్లే. కన్నా శ్యామ్ మేలు ఎంత మంచిగా సునీల్ గారు మంచి చిత్రం ఆడించి అంతమంది ఉన్నాయన్న ఫీల్డర్ అందరు రెడీ ఉన్నారు. నాగలు ఇచ్చాను అన్న వరి పండు అక్కడ 4 రోజులు ఏం చేయలేదు. ఈరోజు వీడియోలో కనిపిస్తున్నాడు. షరీఫ్ బాయ్ సునీల్ అందరూ నాకు నమ్మకం. షరీఫ్ బాయ్ సునీల్ మంచి ఒక స్ట్రాంగెస్ట్. మళ్ళీ వాళ్ళకి కూడా ఆట ఉంటుంది, ఎందుకంటే బాల్ ఉన్నాయి, వికెట్లు ఉన్నాయి కదా.
టికెట్ లేవా? నిన్న 6 అయిపోయింది, ఈరోజు ఒకటి 7. రెండే ఉండేది ఇంకా. రెండు ఉన్నాయి, బయట రెండు ఉన్నాయి. మరుగులు ఎక్కువ తిని ఏసపన్న బిర్యానీ రైట్ హ్యాండ్ ఆడుతున్నాడు. చూడ్చా దొరుకుతుంది. శుభ్మన్ గిల్ అనుకున్నాను. 3-6 కొడతాడు. చూడు అంత నువ్వు ఆల్మోస్ట్ సింగిల్ పెరిగించారు. ఎంత కష్టపడి పెరిగించావా? అలా పెరిగి సింగిల్ ఎక్కువ తీయట్లే, ఎందుకులే బాల్ కొడదాం అనుకున్నా. కాలు కింద పడి బాల్ కొట్టేసావు. ప్రతి బాల్ కొడదాం. వైద్యం నీకు లడ్డులా బాల్ దొరుకుతాయి, అయ్యే కొట్టు. ప్రతి బాల్ కొడదాం అనుకున్నాను. అటే దిగుతా, అటే తిప్పుతాడు. లెగ్ బాగా ఆడతాడు. మంచి బాలు. నీ బ్యాట్ లెక్క అనుకోవాలంటే నిన్న నీది ఎట్లా ఇంత ఒకటే చూడు అట్లాగా బతికిపోయారన్నా మీరా? డ్రా చేసాడు. బతికిపోయారంట. అటాకింగ్ అనుకున్నా ముందే. నువ్వు అన్ని గెలిపోయిపోతే ఎట్లా అటాకింగ్? టైం బాగుంది అంతే. అది ఎంపైరింగ్ మామూలు చేయటం కొద్దిగా జరుగునా యశోపన్న. సన్నీ మీరు మాటలు వస్తున్నాయి కానీ నువ్వు తర్వాత చూస్తున్నా. ఏమో మాట్లాడేదా కొట్టవా నువ్వు? బతికి పేరు మీరు అన్నగా అనుకుంటారా? పాస్ట్ టెన్స్ లో ఉండేది మళ్ళీ బ్యాటింగ్ మళ్ళీ బ్యాటింగ్ ఇస్తారా అంటున్నాడు. ఆసిపోతుంది ఆడతానా? కొత్త కొత్త కోరికలు కొడుతున్నాయి. మూడు బాల్ ఆడవి అర్థం చేస్తున్నావా? ఉండొచ్చు 10 బాల్. ఏమో 10 బాల్ వెరీ బాయ్ మిస్ అయిపోయాను చెప్తాను. బాధపడుతున్నాను. ఏం చేద్దాం? మీరు మిస్ అయిపోయారు అంటున్నాడు. ఏం మిస్ అయిపోయాడు? వల్ల ఇరుక్కున్నాడు. నేను పోయి ప్రతి బాల్ పాయింట్ మీదే. జీవితంలో ఇక నాకు బౌలింగ్ వద్దనేవాడు. సుబ్బాన్ బాయ్ సాయం ఆయుబ్ ఖాన్ అంటాడు. చేతులు ఉండమంటావా? బూమ్రా ఓవర్లు వాళ్ళకి హార్దిక్ పాండ్యా ఓవర్ అవుట్ అయిపోతారు. వాడు నుంచి ఎంత ఎలివేషన్ ఇచ్చారబ్బా. T20 ఆల్రౌండర్ నంబర్ 1. ఒక్క 4 మ్యాచ్ డక్అవుట్ అయిన ఫస్ట్ రికార్డు క్రియేట్ చేసాడు. ఆ పాకిస్తాన్ టీం కన్నా బంగ్లాదేశ్ టీం బాగుంది. ఇద్దరు ఎందుకు రాలేదు? ఈ ఓవరు నువ్వు వస్తాడు. కెప్టెన్
వాడేమో మరి చూస్తే ఇట్ అంటాడు అంటాడు, వీడియో మన వచ్చి కింద నుంచి అంటాడు. చూడు చూడు, ఇందాక చెప్పిన బాల్ ఒకటి పడాలా, 2 ఓవర్లో 2-3 పడాలి. శివ వికెట్ నా దగ్గర రావాలి. మోహన్ రాయి దగ్గర రా. సరే శివ వికెట్ నా దగ్గర రావాలి. అంత పేస్ వేయటం లేవాడు. కొంచెం కొంచెం ఇటు రావాలా, కొంచెం ఇటు రావాలి. అదే బాల్, మంచి బాల్. డిఫెన్స్ చేద్దాం షరీఫ్ భాయ్, మ్యాచ్ డ్రా అయిపోద్ది షరీఫ్ భాయ్. చూద్దాం ఎందుకంటే చూడు ఎంత బాగా ఆడుతున్నాడు. అది అది నైసా. లేలే పోలా పోలా పెట్టు, అదే బాల్ పెట్టు. కమనా ఈ ఓవర్ ఈయన, నెక్స్ట్ ఓవర్ ఆయన ఆడుకోండి మీరు. కమల్ శివా, ఒక 2 చాలు. 60 ఓవర్లు 60. బాల్ గ్రేట్ బౌలింగ్. ఇస్తుంటే ట్రా ఉండకూడదన్నా, ఇన్ని కానీ నాకు ఏదైనా ఉండాలి. లేదు వాళ్ళు రాహుల్ ద్రావిడ్ ఒకరు ఏం కాదు చాలా ఆట అవుతాయి. మన 3 బాల్లే కావాల్సింది, 3 మంచి బాళ్ళు. కమానా అచ్చా బాగా ఆడుతున్నారు. ఆడితే కదా వికెట్ పడేది. దిష్టి ఫలించింది. 60 బాళ్ళకి 60 రన్స్ చాలా ఇంకా. ఫోన్ చూసుకుంటున్నాడా, స్కోర్ అప్డేట్ అవుతుందిలే. ఈజీ కాదు, 83 రన్స్ చెప్తున్నారు. ఎవడు అవుట్ అవుతాడు? ఎన్ని బాల్ ఎవరు అవుట్ అవుతారు? ఎవరు అవుట్ అవుతారు? ఎట్లా ఆడతారు? బ్యాటింగ్ ఇస్తారంటున్నాడు. కూడా ఇంకో 4 ఇచ్చిన కూడా అంతే. ఇంకో బ్యాటింగ్ నువ్వే గెలిపారు మీ టీం ని. చూసా కష్టంగా ఉంది. కొట్టు నవీన్, ఇంకో బ్యాటింగ్ అన్ని బాల్ వెళ్ళాడు. ఆ బాల్ వల్ల పైకి గ్యాప్ చూసుకుంటున్నాడు. అవి నొక్క గోలే. ये डालते टाइम बात करो ना को 2 బాళ్ళు గట్టిగా, 2 బాళ్ళు. అవి కిదర్ నొక్క గోల్ కాడాలి. నవీన్ అన్న కూడా అటాకింగ్ వచ్చాడా? నవీన్ అని మామూలు కాదబ్బా. ఎవరిని పెట్టాలి? ఆవిని పెట్టాలి ముందా. శివ అందరు వెనక్కంట పోండయ్యా. శివ టీం మెయిన్ వికెట్ లేపేశారు. ఆయన లేచిపోతారన్నా. రవి ప్లేయర్ ఆయనే చెప్పాను కదా ఆయన టీం కే. డబుల్ మైండ్ ఆడతారు. ఏదో వదలదాం, ఏదో ఆపదాం అని. అలాంటి మొన్న సిరాజ్ అవుట్ వల్ల ఆ బాల్ మరీ గౌరవం. అన్ని బాల్ ఇచ్చేదాకా వికెట్కి తగిలింది చూడు. దొల్లుకుంటా వెళ్ళి దరిద్రంగా అసలు ఆ రోజు మనకి ఎలా పాసిబిలిటీ అయిపోయింది. టెస్ట్ లో 2 50 హైట్ నా హైట్ ఇచ్చా చేయరు. వైడ్ కావాలంటే వైడ్ రన్స్ వస్తాయన్నారు. బాల్ అది దూకరే. जा బౌలింగ్ నిదానంగా 50 కొట్టుకోవచ్చు. బౌలింగ్
ఎన్ని బాల్ వదిలేదా చెప్పాలి అదే లూజ్ బాల్ ఉన్నాడు మధ్యలో పడింది బాగా పెరిగినా అసలు చెత్తనే ఆపి ఆపి ఆడితే బాల్ బాలా పక్క ఎవరు లేరు లోపల పెట్టి అదే ఉందబ్బా నువ్వు తిరిగి చూసే కదా కొట్టేదే ఆయన లోపల కొట్టేది అసలు ఆడ కొట్టవు కదా డైరెక్ట్ బయటే కదా సునీల్ చూస్తే వదిలాడు వదిలాడు బాబు అది కూడా అలాగే అదే పెట్టాడు అదే అయ్యో మా శివ మామూలుగా వేసాడా టెక్నిక్ వేసాడు శివ 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 ఇంకో వికెట్ ఉంది శివ నీకుంది శివ चल जाओ पिच्चे को पिच्चे चल जाओ ఏం తగలదు రెండు బ్లాక్లే బయట రాకెళ్తావా ఈ పార్ట్నర్షిప్ చాలా స్ట్రాంగ్ వద్దనుకున్నా మనసు మార్చుకున్నా నిన్న చేద్దాం అనుకున్నాం ఇద్దరు పార్ట్నర్షిప్ बैठता बा ఇందాక కూడా అట్టా हाँ बैठता है అవునా అబ్బా నిదానంగా ఇంకో బాల్ బౌలింగ్ భయంకర లేదు అయినా ఇవ్వు బౌల్ చేయండి క్యాచ్ చేసుకోండి ఎప్పుడు మళ్ళీ టెస్టా గొడిగేద్దామా మాట్లాడి లేపేస్తున్నారు అక్కడ బ్యాటింగ్ అంతసేపు ఆడలేరు బెస్ట్ పార్ట్నర్షిప్ ఈ మ్యాచ్ లో ఇక్కడ ఎక్కువ గ్యాప్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఎక్కువ గ్యాప్ కనపడుతున్నాయి ఫీలింగ్ ఉంటుంది అవును పిచ్చి పడక ముందే ఆడికి పట్టేసిందా కొట్టుకో నా మాటిని మొన్న కూడా 1 మిస్ అయింది మళ్ళీ వికెట్లు ఉండవు చేతిలో వస్తా చెడు చూడు ఆఫీస్కి ఏం పని లేదంట నిన్ను తీసేయాలంట నా తిరగాలంటే అదేందో అదే కదా నేను చెప్పేదా చెరువులో కొడుతుంటే నీతో పని ఇబ్బందిలే అంతే కదా
ఇప్పుడు దాకున్నాడా ఎండ భయంకరంగా ఉంది. దాంట్లో ఉన్న బాల్ మొన్న మర్డర్ జరిగిందంట. అది ఎక్కడైనా ఉంటాయి సార్, అక్కడ తీసుకొచ్చి పడేశారంట. బాల్ వచ్చింది బాల్ బౌలింగ్ ఎందుకు బాయ్ 2 బాల్ వేసారు మావాడు ఈరోజు మీరు అయిపోయారు. అవి లెగ్ సైడ్ మారదు తీస్తాను బాలే. 2 బాల్కి అయిపోతారు. బ్యాటింగ్ రే అబే ఏడున్నదా అది బాల్ పెట్టు. అది మంచి బాల్ హల్కా మీద జల్దీగానే వెళ్ళరు అన్న తమ్ముడు ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు. బ్యాటింగ్ రే షబ్బాజ్ రే బ్యాటింగ్ రే. యాక్టింగ్ చేసి చిన్నగా రాదు ఏం కదా. ఎటు పట్టుకున్నాడు, కాంగా ఉన్నాడు. స్ట్రైట్ గా दो है 3 है 4 है వికెట్లు ఒక 4 వికెట్లు పెట్టుకుంటే అయిపోద్దులే ఉండు ఒక గంట. బాల్ బ్యాటింగ్ రే బాయ్. రానిలే పర్లేదు. 3 4 5 ఇంకోటి పోవచ్చు. ఇలాంటి మహానుభావులను లాస్ట్ వికెట్ కౌంట్ ఎత్తి పెట్టిందా? అప్పుడు దాకా జై బ్యాట్ బ్యాటా బ్యాట్ అనుకుంటున్నా. స్కోర్ వెళ్ళిపోతా ఉంది. చేస్తున్నావు బాయ్. ఓకే ఓకే వస్తుందండు. ఓకే అరే అది ఆన్లైన్ ఉంది అదా వీడియో, నువ్వు రెజ్యూమ్ చేయను, అది ఆన్లైన్ ఉంది. వీడియోనా ఫోటోనా? ఫోటోనే. వీడియో కొట్టు బర్రెల బర్రెలు ఫోటో తీసేటది.
ఒక సైడ్ ఇది వచ్చింది ఎక్కువ మళ్ళా బాగుంది. ముందు టాప్ చేస్తున్నాం. అన్నా తమ్ముళ్ళు నెంబర్ కోసం ఆపుకుంటా ఇటు ఇటు ఇట్రా కాదు నీకు శుభం పై ఇవ్వాలని కోరుకుంటూ లేకపోతే నువ్వు శుభం పై ఇవ్వాలని కోరుకుంటూ మంచిగా మంచిగా